వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు డెవాప్స్ సైడ్ రావాలనుకుంటున్నారా? మీరు డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో మీకోసం అయితే నేను డెవాప్స్ రోడ్ మ్యాప్ అనేది తీసుకొచ్చేసాను. సో ఈ డెవాప్స్ రోడ్ మ్యాప్ చూసేయండి. సో మీకు బిగినర్ లెవెల్ ఎలా వెళ్ళాలి, లైక్ మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఏమేమి చదవాలి, తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏమేమి నేర్చుకోవాలి అనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో మీరైతే ప్రజెంట్ బిగినర్ అయితే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి ఫస్ట్ పైథాన్ లైఫ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. 10 అవర్స్ వీడియో వస్తుంది. 10 అవర్స్ వీడియో ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు అసలు ఒక డెవాప్స్ అంటే ఏంటో అర్థమైపోతుంది. సో బిగినర్ లెవెల్ వాళ్ళకైతే సో చూద్దాం. మీరైతే ఫస్ట్ అది కంప్లీట్ చేసేయండి, ఎవరైతే బిగినర్ లెవెల్ ఉన్న వాళ్ళు. సో అదేవిధంగా ఏమేమి నేర్చుకోవాలో కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. రోడ్ మ్యాపే కదా. తర్వాత వచ్చేసి ఏంటి డెవాప్స్ రోడ్ మ్యాప్ చూసేద్దాం. బిగినర్ లెవెల్ ఇంట్రడక్షన్ టు డెవాప్స్, అండర్స్టాండింగ్ డెవాప్స్ ప్రిన్సిపల్స్ కావచ్చు, ఏంటేమి మనం డెవాప్స్ యొక్క ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకోవాలి. తర్వాత డెవాప్స్ బెనిఫిట్స్ ఆఫ్ డెవాప్స్ ప్రాక్టీసెస్ కావచ్చు. తర్వాత డెవాప్స్ కల్చర్ ఏంటి అండ్ కొలాబరేషన్ గురించి తెలుసుకోండి. తర్వాత మెయిన్గా ఇంపార్టెంట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి, మన గిట్ అంటే ఏంటి, గిట్ యొక్క కమాండ్స్ ఏంటి తెలుసుకోవాలి. బ్రాంచింగ్ అండ్ మర్జింగ్ గురించి తెలుసుకోవాలి. ఈ గిట్ గురించి మీరు పైథాన్ లైఫ్లో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లోనే. సో ఒకసారి చెక్ చేయండి, గిట్ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి మీకు రిసోర్సెస్ కూడా కొన్ని ఎక్కడెక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయి మన యూట్యూబ్ ఛానల్లో అన్నీ చెప్పేస్తున్నాను. అవి మీరు చెక్ చేస్తూ నేర్చుకోండి. తర్వాత వచ్చేసి బిగినర్ లెవెల్లోనే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సిఐ కాన్సెప్ట్స్ అండ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి. తర్వాత జెన్కిన్స్ గురించి తెలుసుకోండి. తర్వాత మనకు ఈ సెట్టింగ్ ఆఫ్ బేసిక్ సిఐ పైప్లైన్స్ గురించి తెలుసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, ఐఏసి గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్స్ గురించి, లైక్ టెరాఫార్మ్స్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ గురించి ఇలా ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ, అవి తెలుసుకోండి. తర్వాత రైటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి బిగినర్ లెవెల్ వాళ్ళకి ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేయండి. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీ, లైక్ ఏంటి సిడి పైప్లైన్ కాన్సెప్ట్ కావచ్చు, డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ కావచ్చు. మెయిన్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. డాకర్ అండ్ కుబర్నెట్స్, ఈ టూల్స్ అయితే పక్కాగా మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఇంట్రడక్షన్ టు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కావచ్చు, యూజింగ్ అన్సిబుల్, పప్పెట్ ఆర్ చెఫ్ కావచ్చు. తర్వాత మేనేజింగ్ కాన్ఫిగరేషన్ డ్రిఫ్ట్ కావచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళండి. అదే ఇంటర్మీడియట్ లెవెల్లోనే థర్డ్ వన్ మానిటరింగ్ అండ్ లాగింగ్లో ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటరింగ్ డెవాప్స్ తెలుసుకోండి. తర్వాత మెట్రిక్స్ అండ్ మానిటరింగ్ టూల్స్ గురించి కావచ్చు, లాగ్ మేనేజ్మెంట్ గురించి కావచ్చు. ఈ విధంగా నేర్చుకుంటారండి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఏమేమి చెప్పాను ఇక్కడ, సిడి కావచ్చు, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, తర్వాత మానిటరింగ్ అండ్ లాగింగ్. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ ఇన్ డెవాప్స్. సో మనకు డెవాప్స్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకోండి. తర్వాత సెక్యూరిటీ టెస్టింగ్ ఇన్ సిఐ అండ్ సిడి పైప్లైన్స్ గురించి తెలుసుకోండి. తర్వాత సెక్యూర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోదాం. అడ్వాన్స్ లెవెల్లో మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఏంటి, మెయిన్గా ఇంట్రడక్షన్ టు మైక్రో సర్వీసెస్ కావచ్చు, బిల్డింగ్ అండ్ డిప్లాయింగ్ మైక్రో సర్వీసెస్ కావచ్చు, సర్వీస్ మెష్ కావచ్చు. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్, ఎస్ఆర్ఈ అంటారు. సో ఎస్ఆర్ఈ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ కావచ్చు, ఎర్రర్ బడ్జెట్స్ అండ్ సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ కావచ్చు. తర్వాత ఇంప్లిమెంటింగ్ ఎస్ఆర్ఈ ఇన్ డెవాప్స్ కావచ్చు. ఈ విధంగా అడ్వాన్స్ లెవెల్లో కూడా ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసి చివరికి అడ్వాన్స్ లెవెల్లో అడ్వాన్స్డ్ డెవాప్స్ టూల్స్ అండ్ ప్రాక్టీసెస్, అడ్వాన్స్డ్ సిఐ అండ్ సిడి పైప్లైన్స్ కావచ్చు, గిటాప్స్ ప్రిన్సిపల్స్ కావచ్చు. తర్వాత వచ్చి చావోస్ ఇంజనీరింగ్ కావచ్చు. ఈ విధంగా మీరైతే ఇలా కంప్లీట్ చేయండి. నేను ఏం చెప్పాను, ఫస్ట్ బిగినర్ లెవెల్ చెప్పాను, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ ఇలా వెళ్ళండి అని చెప్పాను, తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తే మీరు డెవాప్స్ ఇక్కడ కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇది డెవాప్స్ యొక్క రోడ్ మ్యాప్. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పేడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, 1999కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా డెమో లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.